హాయ్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం అయితే మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. ల్యాండ్ వచ్చేసరికి 17 ఎకరాలు అనమాట. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. దీనికి దారి కూడా చాలా బాగుంది. చూసారు కదా, దారి పెద్ద దారి. సో చేను దగ్గరికి దారి, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. లోతు కూడా చాలా ఎక్కువ ఉంది. రోడ్ ఫేసింగ్ ఆ చివరి వరకు ఉందన్నమాట, స్తంభాల వరకు. సో రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసరికి హైవేకి 1 కిలోమీటర్ వస్తుంది. డైరెక్ట్గా కార్ అనేది మన చేలోకి వస్తుంది. చుట్టూ మనకి బౌండరీస్ కూడా ఉన్నాయన్నమాట. రేపు బౌండరీస్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి దీని సపరేట్ గేట్ కూడా ఉంది. కాకపోతే పొలం రెడ్ సాయిల్ చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని తోటలే ఉన్నాయి, అరటి తోటలు, సో బొప్పాయి అన్నీ ఉన్నాయన్నమాట. దీనికి బోర్ అయితే ఏమి వేయలేదు. సో బోర్ వేసుకుంటే మాత్రం ఫుల్గా వాటర్ పడతాయి, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని తోటలే ఉన్నాయి. ఇక్కడ బోర్ అసలు మ్యాక్సిమం ఫెయిల్ అవ్వదన్నమాట. సో బోర్ వేసుకొని చేను దగ్గర కరెంట్ ఉంది. సో మనం డీడీ కట్టుకుంటే మనకి కరెంట్ కనెక్షన్ కూడా వస్తుంది. ఒకటే లేదు, మిగతా అంతా చేను చాలా బాగుంది. ప్యూర్ రెడ్ సాయిల్. సో సాయిల్ పరంగా చాలా బాగుంది. ఇందులో ఆల్రెడీ కొంత మొక్కజొన్న వేస్తున్నారు, కొంత అయితే ఖాళీగా ఉందన్నమాట. సో పొలం అయితే చూడండి, ఇటు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం బౌండరీ గోడ కట్టేసారు చుట్టూ రాళ్ళతో. అలా ఉంది, ఇలా వెళ్ళిపోయి అలా ఉందన్నమాట. ఈ పొలం ఈశాన్యం కొంచెం ఎక్కువ. ఇది మనకి రోడ్డు కూడా తూర్పు వైపు వస్తుంది అనమాట. అది పడమడ వైపు తూర్పు వేసు. సో మనకి సద్రంగా ఉంది పొలం కూడా. అప్ అండ్ డౌన్స్ కానీ గుంతలు కానీ అలా ఏం లేవు. ప్యూర్ రెడ్ సాయిల్. మొక్కజొన్న వేసారు, మధ్యలో కూడా వెళ్దాము. మీకు బౌండరీ అంటే ఇంకా ఫెన్సింగ్ ఉంది పక్కన. అటు ఒక రోడ్డు వైపుకి వచ్చి జాలీ ఫెన్సింగ్ మొత్తం. అది మనకు అక్కడ యాప్ చెట్టు కనపడుతుంది కదా, యాప్ చెట్టు వరకు ఉందన్నమాట. చాలా లోతుంది. రోడ్డు ఫేసింగ్ ఎక్కువ అనమాట. మన పొలంలోకి ఎవరితో సంబంధం లేకుండా రోడ్డు. సో ఎవరికైనా నేచర్ దగ్గరగా ఉండాలి, మంచిగా క్లైమేట్ బాగుండాలనుకుంటే మాత్రం ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ ఒక కొండలు ఉంటాయి. సో మధ్యలో పొలం ఉంటుంది. సో వర్షాకాలం కానీ చాలా బాగుంటుంది అనమాట ల్యాండ్. ఇది చుట్టూ గ్రీనరీ అయ్యింది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మీకు ఇలా ఉంది. వర్షాకాలం అయితే ఫుల్ రెడ్ ఉంటుంది, సాయిల్ రెడ్, ఫుల్ గ్రీనరీ ఉంటుంది మొత్తం. మంచి లొకేషను. సో ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత అయితే మనం ల్యాండ్ ఇంకా చూద్దాము. చాలా బాగుంది. మీకు ఎక్కడ స్టోన్ కూడా ఏం లేదు. ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ పరంగా అయితే అసలు వంక పెట్టుకోవడానికి అసలు లేదనమాట. చాలా బాగుంది సాయిల్. మీకు ఎక్కడ స్టోన్ ఉంటాం కానీ అలా ఏం లేదు. చూడండి మొత్తం మొక్కజొన్న కూడా చాలా బాగుంది. మనకి బౌండరీ కూడా మొత్తం చుట్టూ మీకు చాలా బాగుంటుంది. బౌండరీ కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించదు అనమాట. అది మొత్తం బౌండరీ. మనకి ఇటు వచ్చేసరికి ఇటు కొంచెం తగ్గిద్ది, పైకి ఉంటుంది. కొబ్బరి చెట్ల వరకు ఉంటుంది ఇటు పైకి. సో చాలా పైకి ఉంటుంది అనమాట. పొలం అయితే చాలా ఏ క్లాస్గా ఉంటుంది. చూద్దాం మనకి సాయిల్ క్వాలిటీ కూడా ఎలా ఉందో. ఇది pH లెవెల్ 6.5 ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగున్నట్టు. మనకు అన్ని పంటలకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉంది, మీకు ఇక్కడ డిస్ప్లేలో కనపడుతుంది లేదు, ఇక్కడ ముళ్ళు ఉంది కదా, చిన్న ముళ్ళు, అది 6.5 దగ్గర ఉంది. మీకు ఇది అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. సో టెంపరేచర్ కూడా, వెదర్ టెంపరేచర్ మొత్తం ఉన్నాయన్నమాట. మొత్తం చూడండి. సాయిల్ క్వాలిటీ కూడా చూసారు కదా, pH లెవెల్స్ 6.5 ఉంది. సో మనకి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇది. సో ఇంకా నీకు అందులో ఉన్న టెంపరేచర్ అని మనం గూగుల్లో కానీ ఎంటర్ చేస్తే ఇంకా ఏ పంటలకు ఇంకా బాగా అవుతాయో కూడా క్లారిటీగా అయితే అందులో మెన్షన్ చేస్తారనమాట. మొత్తానికి ఇది అనమాట. ఈ పొలం వచ్చేసరికి 17 ఎకరాలు. రైతు వచ్చేసరికి 12.5 లక్షలు చెప్తున్నాడు ఎకరము. లైట్ నెగిషియబుల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి హైవేకి కూడా కరెక్ట్గా 5 మినిట్స్ జర్నీ, నేషనల్ హైవే NH 565కి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం దగ్గరలో ఉంటుంది. సో ఎర్రగొండపాలెం కూడా చాలా దగ్గర ఉంటుంది అనమాట. మీకు వెళ్ళేటప్పుడు కూడా దారి మొత్తం చూపిస్తాను. సో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మంచి పొలం, ఎవరికైనా మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మంచి పొలం అనమాట. సో మీ దగ్గర మనీ ఉంటే మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్ చేసుకోండి. పొలం పరంగా సాయిల్ బాగుంది, రాళ్ళు లేవు, చుట్టూ బౌండరీ ఉంది. సో మనం బోర్ వేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ బోర్ వేసినప్పుడు ఫుల్గా వాటర్ పడతాయి. చుట్టుపక్కల పొలాలు మొత్తం అరటి తోటలు, బొప్పాయి ఆ తోటలు అనమాట మొత్తం. దీంట్లో కూడా మొక్కజొన్న వేస్తున్నారు. ఈ ల్యాండ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ల్యాండ్ మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు మంచిగా అప్డేట్స్ వస్తాయి. మీకు ఏమన్నా ఎక్కడ ఎంత రేట్ ఉందో తెలుస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా వీడియో షేర్ చేయడం వల్ల ఏంటంటే ఏ ఏరియాలో ఎంత రేట్లు ఉన్నాయో కూడా తెలుస్తాయి అనమాట. సో మంచిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు మంచి ల్యాండ్స్ తక్కువ రేటు మీ ముందు తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కలుసుకుందాం. బాయ్. మనకి రోడ్ అనమాట. ఇప్పుడు మన కార్లోంచి వెళ్తున్నాము.
ఎన్నిడేం కార్ వేసుకుంటే అట్టి పొలం దగ్గరికి వచ్చేయచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. మొత్తం పప్పాసికాయ అనమాట ఇది. సో ఇక్కడ వేసారు. మొన్నటిదాకా ఇవన్నీ అరటి తోటలు ఉండేవి, ఇప్పుడు టైం అయిపోయి నరికేశారు అనమాట అరటి తోటలు, అన్ని కాయలు కాసాయని. ఇది మంచి సమ్మరు, మొత్తం అరటి చెట్లు, ఫుల్ వాటర్. ఇక్కడ బోర్ వేస్తే వాటర్ పడతాయి, పక్కా పడతాయి వాటర్, ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే మొత్తం పళ్ళ తోటలు అనమాట. ఇది మొత్తం అరటి పిల్లకలు ఉన్నాయి కదా, మొత్తం అరటి గెల్ల కోసి నరికేశారు చెట్లు మొత్తం. నిన్నటిదాకా అరటి తోట ఇది మొత్తం, లెఫ్ట్ రైట్ 2 పక్కల అరటి తోటే. మొత్తం బొప్పాయి చెట్లు ఎలా ఉన్నాయో, ఫుల్ కాయలు కాస్తున్నాయి. ఇంకా మొన్న ఈ మధ్య కోసారు, లేకపోతే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఇంత బాగా తోటలు వేయడానికి కారణం సాయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది, అండ్ మనకి వాటర్ పుష్కలంగా వాటర్ ఉంటుంది ఇక్కడ, అందుకే ఇలా కాయలుగా అన్నీ ఇలా బాగుంటాయి అన్నమాట అన్ని తోటలు వేసేది. సో మన ఇక్కడ వస్తే ఇది విలేజ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. మీకు సాయిల్ కూడా చూడండి, మొత్తం దిక్కు తిన్న ఎంత బాగుందో, సూపర్ ఉంటుంది సాయిల్ అది. మీకు పంటలు పంట అయితే మాత్రం సూపర్గా పండుతాయి పంటలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మొత్తం ఇది ఎండాకాలం గట్టి ఇలా ఉంది. మామూలుగా పంటలు వేసేయడం అనేది ఫుల్ గ్రీనరీ, మొత్తం ఎక్కడ ఖాళీ ఉండదు. సో నేచర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో మనం ఏమంటే హైవే ఎక్కేస్తాం ల్యాండ్ కాడ నుంచి. ఇది మొత్తం నేషనల్ హైవే అనమాట, NH565. ఇది మనకి ఎక్కడి నుంచి అంటే ఎర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. సో హైదరాబాద్ ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ నుంచి 250 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. సో బస్సులు కూడా నెంబర్ ఆఫ్ బస్సులు ఇప్పుడు మనం ముందు వెళ్తే హైదరాబాద్ వస్తుంది. సో ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మీరు వెహికల్ రావడానికి కూడా చాలా బాగుంటుంది మీకు. సో ఎవరైనా లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేసుకుంటే మొత్తం చాలా మంచిగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి. సో ల్యాండ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంటుంది.